హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. వరుసగా నేను చెప్తున్నాను. ఒక్కసారి మన ప్రభాస్ అన్న పేరు మీద జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. ఆల్ టైమ్ రికార్డ్ వరుసగా 5 డేస్ సీరియల్గా $1 మిలియన్ ఇన్ అమెరికా అని అంటే మామూలు మ్యాటర్ కాదు. ఖచ్చితంగా మీరందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ 200% జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. ఈ రికార్డు నాకు తెలిసి మళ్ళీ తిరగరాయాలి అని అంటే అసలు ప్రభాస్ అన్ననే రావాలి. అసలు ఏం రికార్డు తెలుసా భయ్య, అసలు మీకు అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వరుసగా మనకు 5 డేస్ $1 మిలియన్ అని అంటే మామూలు కాదు. దుమ్ము లేచిపోతుంది అన్నట్టు, అసలు దద్దరిల్లిపోతుంది. అమెరికన్ థియేటర్స్ మొత్తం ఇట్లా పూనకాలతో లోడ్ అయిపోతున్నాయి. ఆ రేంజ్లో ఉన్నది. మామూలు రికార్డులు కాదు, మామూలు కలెక్షన్స్ కాదు. అండ్ నేను వేరే కంట్రీ రికార్డ్స్ కూడా నేను మీకు చెప్తాను. స్వీడన్ మనీ ప్రకారం 3,77,648 అండ్ కౌంటింగ్. మనకు నార్వేలో 43,220 అండ్ కౌంటింగ్. మాల్టా వాళ్ళ మనీ ప్రకారం 17,160 అండ్ కౌంటింగ్. మామూలు కలెక్షన్స్ కాదు. నేను ఇవన్నీ కలెక్షన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో, ప్రభాస్ అన్న కెపబిలిటీ ఏంటో, ప్రభాస్ అన్న స్టామినా ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్తున్నా. కాబట్టి మీరు అందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా మనకు చాలా తొందరలో, అతి తొందరలో రాజా సాబ్ మూవీ నుంచి కూడా ఒక మంచి అప్డేట్ అయితే రాబోతుంది. ఆ మంచి అప్డేట్ ఏంటో మీ అందరికీ కూడా నాకు తెలిసి 90% జనాలందరికీ తెలుసు. ప్రభాస్ అన్న కంటిన్యూస్గా రాజా సాబ్ మూవీలో మనకు షూటింగ్స్ అయితే చేస్తున్నట్టు కూడా మనకు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్పారు. మనకు అతి తొందరలోనే, చాలా అంటే చాలా తొందరలోనే ఆ సినిమా నుంచి వెళ్ళి ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ సాంగ్, హైలైట్, మనకు ఇట్లా ఊపొచ్చే సాంగ్ ఆ సినిమాలో ఉందంట. ఆ సాంగ్ అయితే మనకు అతి తొందరలో 1 వీక్ to 10 డేస్లో ఆ సాంగ్ గురించి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అప్డేట్ అందరికంటే ఫాస్ట్గా రావాలంటే కూడా ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. అండ్ కల్కి మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటో కూడా ఒకసారి నాకు కామెంట్లో తెలియజేసేయండి. అండ్ ఒక్కటి భయ్య, రెండోసారి ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చూడాలి అని కోరుకుంటున్నా. జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.